ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 11వ చరణం. యు హూ ఫియర్ హిమ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, he is their help and shield. Psalms chapter 115 verse 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన్ని నమ్ముకున్న వారికి సహాయకుడు. వారిపైకి ఏ విధమైన అపాయము దండెత్తకుండా వారి చుట్టూ ఉండే కేడము. ఈ రోజున అనేకులు లోకంలో సహాయము లేనటువంటి స్థితిలో, బలహీనమైన పరిస్థితుల్లో ఉంటారు. కనీసం వారి శరీరమును కాపాడుకొనుటకు సరైన వస్త్రములు కూడా కలిగి లేనివారు, గృహము కూడా లేనివారు ఎందరో ఉన్నారండి. ఈ లోక సంబంధమైన కనీస అవసరాలు లేకపోతేనే ఎంతో బాధపడుతుంటారు కదండి. వారిని చూసిన వారికి కూడా జాలి కలుగుతుంది. అయ్యో, ఎవరు వారికి సహాయం చేయడం లేదు, ఎవ్వరు కూడా వారికి ఒక్క పూట తలదాచుకోవడానికి హెల్ప్ చేయడం లేదు అని ఏ న్యూస్ ఛానల్లోనో మొబైల్లోనో చూసినప్పుడు మనం జాలిపడుతుంటాం. మరి ఆత్మకు రక్షణ ఇవ్వగల దేవుని సహాయము లేనివారు ఎందరో ఉన్నారు. దేవుని మాటలు తృణీకరిస్తున్నవారు ఎందరో ఉన్నారు. వారిపైన ఇంకెంత జాలిపడాలి. దేవుని సహాయము లేకపోతే ఈ లోకంలో జీవించడం చాలా కష్టం. ఖచ్చితంగా చెప్పాలంటే అది అసాధ్యం. అమెరికా వంటి ప్రాంతాలలో టొర్నడోలు అని వస్తుంటాయి. అవి పెద్ద పెద్ద సుడిగాలులు వంటివి. అవి వచ్చి వెళ్ళిపోవడానికి ఒక్క 10 నిమిషాలు పడుతుంది. ఆ 10 నిమిషాల్లో ఎంత బీభత్సం సృష్టిస్తాయో. ఎన్నో సంవత్సరాలుగా పైసా పోగేసుకొని కట్టుకున్న ఇండ్లు, ఎంతో ప్రేమతో నిర్మించుకున్నటువంటి గృహాలు సైతము పేక మేడల్లా కూలిపోతాయి, గాలిలో తేలుతాయి. ఎంతో ఆస్తి నష్టం క్షణాల్లోనే కలుగుతుంది. ఒక మనిషి పడే జీవిత ప్రయాసంతా ఒక్క క్షణాల్లోనే వ్యర్థం చేయబడుతుంది. ఇండ్ల విషయం అనేది కాదు, మన ఆరోగ్యమైన అంతే. ఏదో ఒక రోగము, ఏదో ఒక బలహీనత మనిషిని కృంగదీస్తుంది. ఎంతో గారాబంగా పెంచుకున్న పిల్లలు మారిపోయి తప్పిపోయి తల్లిదండ్రులను వదిలివేసి వెళ్ళిపోతారు. వారు వారిపైన పెట్టుకున్న ఆశలన్నిటినీ వమ్ము చేస్తారు. ఏమి ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎంత కోటీశ్వర్లమైనా, ఎన్ని ఆస్తులు పోగేసుకున్నా, ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని సహాయము తప్పక కావాలండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ యొక్క పరిస్థితి కూడా ఈరోజు బహుశా ఇలానే ఉందేమో. అన్నీ ఉన్నా ఆనందం లేక సర్వము కోల్పోయిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. మోసము చేయబడి నువ్వు ఉన్నావేమో. అనుకోని పరిస్థితులు, నీవు ఊహించని సంఘటనలు నిన్ను కృంగదీస్తున్నాయేమో. గర్భఫలము లేక నిందింపబడుతున్నావేమో. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ సరైన జాబ్ లేదేమో. అయితే దేవుణ్ణి ఆశ్రయించు, దేవునిపై నమ్మకం ఉంచు. ఆయనే నీకు సహాయము, ఆయనే నీకు కేడము. ఏ అపాయము నీ గుడారము సమీపించకుండా ఆయన కాపాడుతాడు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. దేవుణ్ణి ప్రతి మాట కూడా నిజమైనది, స్వచ్ఛమైనది. ఆ మాటలు నమ్మిన వారికి, నమ్మి ఆ విధంగా జీవించిన వారికి దేవుడు కేడముగా ఉంటాడండి. కొందరు అనుకోవచ్చు, నేను దేవుని భక్తి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, అయినా నా జీవితంలో నేను ఎందుకు బలహీనమైన స్థితిలో ఉన్నాను, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, దేవుని సహాయం నాకెందుకు లేదు, ఆయన నాకెందుకు ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు అని. ఈ విషయంలోనే వాక్యము చాలా సుస్పష్టముగా సెలవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కనపరిస్తే సరిపోదు కానీ దేవుణ్ణి నమ్మాలి కూడా అని. అవునండి, చాలామందికి దేవుడంటే భయము, భక్తి ఉంటుంది. ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుందో, ఈ ఆదివారం చర్చికి వెళ్ళకపోతే రాబోయే వారం అంతా ఎలా ఉంటుందో అని భయముతోనైనా దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థిస్తుంటారు, పాటలు కూడా పాడుతుంటారు, భయభక్తులు బాగానే కనబరుస్తున్నారు. కానీ దేవుణ్ణి నమ్మే విషయంలోనే వెనకబడి ఉంటున్నారు. అందుకే వారికి సహాయం రావడం లేదు, వారికి దేవుని రక్షణ అందడం లేదు. రాజైన సౌలుకు దేవుడంటే భయభక్తులు ఉన్నాయి, కానీ దేవునికి విరోధముగా ఆయనకు నచ్చని పనిని చేశాడు. అప్పుడు దేవుని ఆత్మ సౌలును విడిచిపోయినట్లుగా మనం చూడవచ్చు. సౌలు ఎంత భక్తి చేస్తే ఏంటండి,
దేవుని ఆత్మ అతనిలో లేకపోతే దేవుని సహాయం వస్తుందా? అప్పటి నుండి సౌలు అశాంతికరముగా జీవించాడు, శారీరకముగా బలహీనపడ్డాడు, యుద్ధములు జరిగాయి. ఈ రోజున నీ యొక్క జీవితంలో కూడా బహుశా దేవుని సహాయము పొందలేకపోతున్నావేమో. అందువలనేమో ఈ అనారోగ్యము, ఈ అప్పుల బాధలు, ఈ అనుకోని సంఘటనలు, ఈ అశాంతికరమైన పరిస్థితులు. దేవుడు వాటి నుండి నిన్ను రక్షించాలంటే, నీకు దేవుని కృప సహాయం కావాలంటే నీవు ఆయన్ని నమ్మాలి. ఏ బాధైనా, ఏ కష్టమైనా, ఏ అనారోగ్యమైనా, ఎంతటి భయంకరమైన సమస్య అయినా నా దేవుడు నాకు వాటి నుండి విడుదల ఇస్తాడు అనే విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ప్రతి విషయంలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ పైకి ఏ సమస్య రాకుండా, అవి నిన్ను బాధించకుండా నీకు కేడముగా ఉంటాడు. నీకున్న ప్రతి బలహీనత నుండి విడిపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ రోజు నా తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న వారికి మీరు సహాయము చేస్తారని, మీరే కేడెముగా ఉంటారని, వచ్చే ఆపదలన్నిటి నుండి విడుదల దయచేస్తారని అయ్యా, వారిని తండ్రి ప్రతి బంధకాల నుంచి విడిపిస్తారని అయ్యా, మీ యొక్క మార్గములో బిడ్డలను నడిపించి మీరు ఆశీర్వదిస్తారు, దీవిస్తారని తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఎంతగానో మమ్మల్ని సరిచేసి బలపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో అయ్యా, వారిని బట్టి తండ్రి పాదాల సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. వారికి ఉన్న అనారోగ్యము, వారికి ఉన్న బలహీనత, వారికి ఉన్న తండ్రి వ్యాధులు, బాధలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. హాస్పిటల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా. మరి తండ్రి మరణ పడకపై ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మరణమును జీవముగా మార్చమని వేడుకుంటున్నాము. రుణ భారాల నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. మీ యొక్క మహిమేశ్వర్యములో ప్రభా, వారికి కావాల్సిన ప్రతి అక్కర్లను తండ్రి మీరు తీర్చమని వేడుకుంటున్నాము అయ్యా. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక ఉన్నారో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. వారికి తండ్రి సంతానమును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి, సంపూర్ణ ఆరోగ్యమును దయచండి. కావాల్సిన బ్లడ్ను మీరు సమకూర్చండి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండండి నా ప్రభువ. అదేవిధంగా నా తండ్రి రక్షణ లేక, మారు మనసు లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి అయా, మీ యొక్క రక్షణ సువార్తను తండ్రి అయా మరి తండ్రి వినిపింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా మీ నుంచి దూరం అయిపోయారో ప్రభా, తిరిగి మరలా వారి హృదయాన్ని నూతనపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయమును తీర్చే దేవుడవు తండ్రి. అయా ల్యాండ్ సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయా భూతగత సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. కోర్టు సమస్యలను యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి వ్యాపారాలు చేసుకునే వారిని దీవించండి. అదేవిధంగా నా తండ్రి చేతి పని చేసుకునే వారిని దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మార్గం అంతటిలో తండ్రి అయా మీ యొక్క దేవదూతల కావలిని వారికి ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా విదేశాల్లో ఉంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. అయా మరి తండ్రి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభా. వారు చేస్తున్న పరిచర్యను తండ్రి ఫలింపచేయండి, విస్తరింపచేయండి. అనేకులు ప్రభా అయా మీ యొక్క ఆత్మీయమైనటువంటి ఆహారమును తండ్రి అయా మరి తండ్రి సమృద్ధిగా తండ్రి అయా మరి తండ్రి అనుభవించడానికి కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు సువార్థికులుగా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాము. వారు వెళ్ళే మార్గం అంతటిని సరాలము చేయండి ప్రభా. అనేక ప్రాంతాలకు మీ యొక్క సువార్తను తండ్రి అయా మరి ప్రచురిస్తుండగా నా ప్రభా అయా మీ దేవదూతల కావలిని వారితో ఉంచమని వేడుకుంటున్నాము. మిషనరీస్ని జ్ఞాపకం చేసుకోనండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా.
ఇంకా ప్రభా ముఖ్యంగా ప్రభా మరి తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డల కుటుంబాల్లో తండ్రి డిస్టర్బెన్స్ అపవాది క్రియల చేత మరి తండ్రి ఉంటున్నారో వాటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయమని, సంతోషకరమైన జీవితం బిడ్డలు జీవించుటకు కృపను అనుగ్రహించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.